మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో బీసీవై ఆత్మీయ సమావేశం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. రామచంద్రరావు గారి నాయకత్వం, బోడే రామచంద్రరావు గారి నాయకత్వం. సభాధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్య అతిథి చంద్రయాదవ్ గారికి మన నాయకుల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో 23 జిల్లాల ప్రతినిధులకు అందరికీ దళితుల తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలను మోసం చేసేటువంటి విధానాలు మీ అందరికీ తెలుసు. కానీ రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు దిక్సూచిగా మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రామచంద్ర యాదవ్ గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే బీసీలు ఎస్సీలు ఒకటైతే ఈ రెడ్డి కమ్మ దూరానికి వెళ్ళిపోతాను కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, ఈ రాష్ట్రంలో బీసీలు అనగదొక్కబడి, ఎస్సీలు అనగదొక్కబడి ఈ రాష్ట్రాన్ని పెత్తందారి వ్యవస్థ అయినటువంటి రెడ్డిలు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్నారు. వాళ్ళకి చెక్ పెట్టాలంటే మన రామచంద్ర యాదవ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉందని కూడా మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, అంతేకాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల పైన ఎస్సీలు చట్టాన్ని పెట్టేటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో రాజధాని కోసం మా దళితులు పోరాటం చేస్తే వాళ్ళపైన ఎస్సీ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాదు సోదరులారా, మరి ముఖ్యంగా 27 పథకాలను ఎస్సీ సప్లై నిధుల్లో దారి మళ్లించి అనేకమైనటువంటి వాళ్ళ వర్గాలకి దోషపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మీ అందరికీ తెలుసు. రాజధాని తాత్కాలిక రాజధాని అని ఇక్కడే రాజధాని కడతానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి తాత్కాలిక రాజధాని అని వదిలేశాడు. సెట్టింగులతో, రాజమౌళి సెట్టింగులతో రాజధానిని పట్టించుకోకుండా వదిలేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మంగళగిరిలో ఇల్లు కట్టుకుంటున్నారు, 3 ఇక్కడే రాజధాని ఉంటుందని అసెంబ్లీలో సాక్షాత్తు దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, నువ్వు 3 ముక్కలు రాజధాని చేస్తానన్నావు. రేపు గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేస్తాడు. కాబట్టి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని ఈ సభామూలకంగా 23 జిల్లాల దళిత ప్రజల్ని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు సోదరులారా, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యువకుడు, విద్యావంతుడు, అన్ని రంగాలలో ముందున్నటువంటి నాయకుడు మన బోడే రామచంద్ర యాదవ్ గారికి మా దళితుల తరఫున నిరంతరం పోరాడి అసెంబ్లీకి పంపించేంత వరకు మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మరి ముఖ్యంగా 23 జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తా ఉన్నా. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే తోట శివశంకర్ గారు మంగళగిరి ప్రాంత నాయకులు, వారు కూడా యొక్క అభివృద్ధి మరియు సమస్యలపై మాట్లాడుతున్నారు. నా పేరు తోట శివశంకర్రావు యాదవ్, మంగళగిరి ద్వారకా నగర్ సెంటర్ నుండి వచ్చాను. ఇక్కడ ఈ పార్టీలన్నీ ఏం చేస్తాయంటే, ఒక పార్టీ బీసీకి ఇస్తే ఇంకో పార్టీ ఓసీకి ఇస్తుంది, ఇంకో పార్టీ ఓసీకి ఇస్తే ఇంకో పార్టీ బీసీకి ఇస్తుంది. ఇట్లా బీసీలని అనగదొక్కడానికి ఈ 2 పార్టీలు కలిసి ఈ రకంగా కుట్ర పన్నుతున్నాయి. ఈ కుట్రను మనం తిప్పికొట్టాలంటే బీసీవై పార్టీ తరఫున అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ గారిని గెలిపించుకొని మంగళగిరి నియోజకవర్గంలో స్థిరపడాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని
ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో రాజకీయాలకి దూరంగా ఉండి సామాజికంగా వెనకబడి ఆర్థికంగా ఉద్దేశపూర్వకంగా వెనకబడిన వర్గాలన్నింటినీ కూడా కలిపి ఈ రోజున ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన శక్తి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం ఒక బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయులు మన రామచంద్ర యాదవ్ గారు. ఈ రామచంద్ర అన్న గారు ఈ రోజున ఇంతమందిలో ఆశలు రేపుతూ ఒక రాజకీయ పెనుమార్పు సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం జరిగింది. కావున మనమందరం కూడా వారి యొక్క ఆదేశాలను ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు నడవాలని ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా